తిరుప్పావై. అస్మద్గురుభ్యో నమః. వందే శ్రీరంగనాయకీం. తిరుప్పావై. శ్రీమత్యై గోదాదేవ్యై నమః. మొదటి పాశురము 2 సార్లు చదవవలెను. మార్గలి తింగల్ మది నీరైంద నన్నాలాల్ நீராட பொதுவீரு பொதுமினோ நெறிலையிர் சீர்மால்கும் ஆயிப்பாடி செல்வ சிறுநீரு கால் கூர்வேలు கொடுந்தொழிலன் నందగోపన్ను కుమరన్ను ఏరారింద కన్ని యశోదై ఇలంజింగం కార్మేణిచ్చంగన్ కదిరిమదియంబోళు ముగత్తాన్ నారాయణే నమక్కే పరై తరువాన్ పారోరు పుగలు పాడిందేలో రెంబావాయ్. మొదటి పాశురము. తాత్పర్యము. ఆహా, మనమవలంబించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము లభించినది. ఈ మార్గశీర్ష మాసమును మాసములలో తన స్వరూపముగా భగవంతుడు కీర్తించియున్నాడు. మార్గశీర్ష మాసమనగా మనమవలంబించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. వాసుదేవ తరుఛాయ నాతి శీత నఘర్మద అంటే శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిది కాదు, వేడిది కాదు అని అర్థము. వాసుదేవ స్వరూపమైన మార్గశీర్ష మాసము కూడా సమశీతోష్ణముగా నుండు కాలము. మనము మేల్కొనే సమయము సత్వగుణ సంపన్నమైన బ్రహ్మ ముహూర్తము. మరియు నీ మార్గశీర్ష మాసములో పైరులు పండి పెరిగియుండెడి కాలము అతి మనోహరమైనది. వెన్నెలలు వెదజల్లు శుక్లపక్షము పవిత్రమైన దినమున వ్రతమును నారంభించితిమని కాలమును ప్రశంసించుటనందలి భావము. భగవత్ సమాగమమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకే పనులొనర్చునట్టి సమయము సంప్రాప్తించుటచే నుత్తమోత్తమ సమయము ఇది అని ఆహ్లాదమును వెలిబుచ్చుటయందలి తాత్పర్యము. చెలికత్తెలను మేల్కొని స్నానము చేసి రండని పిలుచున్నప్పుడు ప్రకృతి మండలమందానందమనుభవించుచున్న వారలారాయని యాండాలు సంబోధించినది. ఈ పిలుపులోనొక సుందరమైన భావము కలదు. పరమపదమున నివాసము కంటే గోకులమున ననుభవించు మహాభాగ్యము లభించును. అందుచే పరమపదమును మించినదనుట సంబోధనలోని సౌందర్యము గ్రహింపదగును. ఆండాళ్ళు తిరువడిగలే శరణం.